గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వంలో నామినేట్ పదవుల ఎంపిక చిచ్చు రేపింది అనడానికి శ్రీకాకుళంలో ఏఎంసీ చైర్మన్గా నియమితున్నటువంటి ఎవరైతే మామిడి జ్యోత్స్న ఉన్నారో ఆమె నియామకం పట్ల మాత్రం పెద్ద ఎత్తునే రచ్చ సాగుతుందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నిన్న 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి కష్టపడినటువంటి నాయకులందరినూ నిర్లక్ష్యం చేసి వైసీపీ హయాంలో తమదంటూ హవా సాగించిన వారు ఈరోజు పార్టీకి ఆకర్షిత చేరిన వారికే ఈ నామినేట్ పదవులు అంటగడ్డం మాత్రం వారందరూ తీవ్రంగా మదన పడుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఏఎంసీ పదవి ఎంపిక చేసినటువంటి విషయంలో పునరాలోచించాలి. అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ ఎవరైతే వారి పేరు నామినేట్ చేశారో వారి విషయంలో మాత్రం జనసేన పార్టీ ప్రస్తుతం ఎంపిక చేసిన తాలూకా రాజకీయ ట్రాక్ను కూడాను పరిలో తీసుకోలేదు. గత 5 ఏళ్ళు కూడాను వారు ఏ పార్టీకి సేవలు చేశారు ప్రత్యక్ష ఆధారాలతో కూడా ప్రూవ్ చేస్తారు. అయినప్పుడు కూడాను ఎవరు ఇచ్చినటువంటి నివేదికారంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్ పదవి ఆమెకి ఇచ్చారనే విషయాన్ని మాత్రం వీరందరూ కూడాను పార్టీ అధిష్టానికి ఈ విషయం తెలియజేసేందుకు మాత్రం జనసేన జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన వీర మహిళలందరూ కూడాను ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 8 మంది గెలుపుకు కూడాను తమదైన శైలిలో శ్రమించిన వారికి మాత్రం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నటువంటి మదనపాటు వీరిని వెంటాడుతుంది. ప్రస్తుతం ఏఎంసీ చైర్మన్గా నియమించినటువంటి ఆమె విషయంలో మాత్రం పునరాలోచించాలని చెప్పి ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపు చేయడంతో పాటు సమస్యలపై పోరాడినటువంటి ఎంతోమంది జన సైనికులు ఉన్నారు. ప్రస్తుతం ఏఎంసీ చైర్మన్ నియామకంలో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగింది ఈ విషయంలో మాత్రం పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఆందోళన చేపడుతున్నారు మనతో ఉన్నారు. చూస్తే కనుక పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఆ జెండాను పరిరక్షించుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత కూడా జన సైనికులు ఈరోజు మదనపాటు కారణం ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వ హయాంలో నామినేట్ పదవుల ఎంపికలో ఇటువంటి జాప్యానికి గల కారణం ఏంటి? ఎక్కడ పొరపాటు జరిగిందని అనుకుంటున్నారా లేకపోతే తెలిసే ఇటువంటి వారికి ఆ పదవులు అంటగట్టారు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు గురుప్రసాద్ గౌడ్, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. అయితే ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి, 2014లో పార్టీ ఆవిర్భావం అయిన రోజు నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో మేమంతా చిన్న వయసులో కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని జనసేన కార్యకర్తగా జనసేన నాయకుడిగా తీర్చిదిద్దడంలో ముందుండి కృషి చేసామని సగర్వంగా చెప్పుకుంటున్నాం. 2014లో 15లో ఉద్దానం సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళడానికి మా టీం కృషి చేసింది. అదే కాదు, జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పర్యటన చేసి ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కలిసి జనసేనలో మనం చెయ్యాలి, ముందుండాలి అని చెప్పేసి మా శక్తికి మించి మేము మా సొంత డబ్బులు పెట్టుకొని మా టైంను పెట్టి కృషి చేసి జనసేన విత్తనం శ్రీకాకుళం జిల్లాలో మేము వేసాం. అది గర్వంగా చెప్పుకుంటాం. ఆ విత్తనం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చెట్టు అయింది. ఆ చెట్టు నుంచి వచ్చే పళ్ళును మాకు తినవట్లేదు పక్కన పెడితే ఆ చెట్టు నీడను కూడా మాకు అనుభవించద్దు అంటే ఇంకా దానికి ఆన్సర్ ఏం చెప్పుకోవాలో కూడా పరిణామాలు ఆ పండు తినవ్వకుండా ఆ నీడలో ఉండనివ్వకుండా చేసాయి. ప్రస్తుతం ఇప్పుడు మీరు చూడొచ్చు ఏఎంసీ చైర్మన్ అనేది ఎంత ముఖ్యమైన పదవో. గత 12 సంవత్సరాలుగా పార్టీలో ఇంత క్రియాశీలకంగా కష్టపడుతున్న నాయకులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి కన్సిడరేషన్ లేకుండా కేవలం ఎలక్షన్ టైంలో వచ్చిన వేరే పార్టీ, మనం ఏ పార్టీ మీద అయితే మనం పోరాటం చేసాం అదే పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తాలూకా వైఫ్కి ఇంత పెద్ద పదవి అప్పగించడం అనేది మాకు వాళ్ళపై ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు, ఎటువంటి ఇది లేదు. ఈ విషయంలో కూటమిలో భాగంగానే అంటే అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి అనుయాయుల రిఫరెన్స్ పనిచేసింది అనుకుంటున్నారా? జనసేన ఇక్కడ వీక్గా ఉందన్నటువంటి ఒక అవకాశాన్ని వరుసపట్టుకుని ఆమెకు పదవి వరించి దానికి దోహదపడిందా? లేదండి, జనసేన బలంగా ఉంది. టీడీపీ ఇప్పుడు ఎలా ఉందంటే టీడీపీ ప్రోత్సహించిందా లేదా పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు ఏదైతే పేరు వచ్చిందో దాదాపు జ్యోత్స్న అనే పేరు, నేను 12 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాను. పార్టీ క్రియాశీలక సభ్యత్వం వచ్చిన ప్రతిసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న చాలామంది 300కి పైకి సభ్యత్వాలు చేయించున్నాం మేము, క్రియాశీలక సభ్యత్వాలు. అలాంటి స్థితిలో ఉన్న మాకు ఆ పేరు ఎవరిదా తెలుసుకోవడానికి 2 గంటల సమయం పట్టింది. అంటే ఇంక ఏమనుకోవాలి? ఇలాంటి స్థితిలో నిన్న రాత్రి నుంచి పొద్దున్న 4 గంటల వరకు ప్రతి ఒక్క కార్యకర్త వీర మహిళ కూడా ఎవరన్నా ఏంటిది
ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తున్నాం? పార్టీకి పైన తెలుసా? ఇది మనం తెలియజేయాలి. ఇది మనం నిరసన కార్యక్రమం శాంతియుతంగా పై వరకు ఎంతవరకు వెళ్తుందో తెలియదు. సో కనీసం ఇక్కడ ఎవరు పనిచేశారు ఏంటి అనేది పార్టీకి పైన తెలియజేయాలంటే మనం ఒక శాంతియుత నిరసన తెలియజేసి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ పైకి తీసుకెళ్లాలంటే మనందరూ రేపు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకున్నాం. అయితే మన చంద్రమోహన్ గారు, జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గారు కూడా రిప్రజెంటేషన్ ముందు ఇచ్చి తర్వాత విజయవాడ పార్టీ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం. కానీ అనుకోని కారణాల వల్ల సార్ ఇక్కడ లేరు, చంద్రమోహన్ గారు లేరు. అయితే మా యొక్క నిరసనని, మా యొక్క బాధని ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాం. అంతేకాకుండా 100 నుంచి 150 మంది క్రియాశీలక సభ్యత్వం ఉన్న జన సైనికులు ఈరోజు కేంద్ర పార్టీ కార్యాలయానికి ఉత్తరాలు రాసే ప్రోగ్రాం, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఉత్తరాలు రాసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. చూస్తే కనుక శ్రీకాకుళం ఏఎంసీ చైర్మన్ నియామకం విషయంలో మాత్రం పునరాలోచించాలి. సుపరిపాలన తొలి అడుగు అన్నటువంటి సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నామినేట్ పదవుల కేటాయింపులో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి కాకుండా నిన్న లేదు మొన్న పార్టీకి ఎన్నికల ముందు వచ్చిన వారికి మాత్రం ఆ పదవులు అప్పచెప్పడం, ఏదైతే జనసేన అన్న బీజాన్ని మాత్రం ఈరోజు మానులా తయారు చేసి శ్రీకాకుళం జిల్లాలో జన సైనికుల తాలూకా సత్తా ఏంటో చాటినటువంటి ఈ తరుణంలో ఈ నామినేట్ పోస్టుల ఎంపికలో మాత్రం అలా రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు వారికి పదవులు అప్పచెప్పారా, కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నటువంటి మొదలుపాటును వీడిని వెంటాడుతుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో అసలు ఈ ప్రొటెస్ట్ వెనక పార్టీ అధిష్టానికి తెలిసే ఈ ఎంపిక ప్రక్రియ జరిగిందని భావిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండా ఉదయశంకర్. గత 12 సంవత్సరాల నుంచి కూడాను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ ప్రొటెస్ట్ మా కోసం కాదు, మా తోటి సైనికులకి భరోసా ఇవ్వడం కోసం మేము అందరం కూడా ఇక్కడ నిల్చున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక ప్రోగ్రాం ఉంది, ఇక్కడ కార్యక్రమం ఉందంటే కాల్ చేస్తే పరిగెత్తుకొచ్చేటోళ్ళే కార్యకర్తలు. వాళ్ళ కోసం మనం నిల్చోకపోతే ఇంకెవరి కోసం నిల్చుంటాం? ఒక ప్రోగ్రాం జరగాలంటే కార్యకర్త ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మనదేటి పార్టీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన పార్టీ కాదు. ఏదైనా సరే సొంత ఖర్చులు పెట్టుకొని ఎండనక వాననక తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఒక ఫోన్ చేస్తే 100 మంది వచ్చేటటువంటి వాళ్ళకి మనం ఏం న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తామనే ఉద్దేశంతో మనం ఇక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఏఎంసీ చైర్మన్ ఏదైతే ఉందో అది మళ్ళొకసారి పునఃపరిశీలించాలి. ఎందుకంటే మనం ఏ పార్టీలతోని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడే పెద్ద టెంట్ వేసుకుని ధర్నా చేసాం. ఆ రోజు ఒక రోజంతా ధర్నా చేసాం. ఎవరి మీద? వైఎస్సీపీ మీద. అలాంటి వ్యక్తులకి అంటే ఏ రకంగా సమాచారం వెళ్ళిందో కూలంకషంగా చర్చించలేదని మేము భావిస్తున్నాం. దీని విషయంలో మీద మాత్రం మరొకసారి దీని మీద పూర్తిగా సమగ్రంగా విశ్లేషణ చేసి, ఏఎంసీ అనేది చిన్న పదవి కాదు, దయచేసి అర్థం చేసుకొని, మేము ఎవరికి కూడా వ్యతిరేకులం కాదు. మనకి ఏఎంసీ చైర్మన్ అనేది శ్రీకాకుళం నియోజకవర్గం కేటాయిస్తున్నారనే విషయం తెలియగానే చాలా ఆనందపడ్డాం ఫస్ట్లో. కానీ కష్టపడిన వ్యక్తి వచ్చుంటే ఈరోజు ఇక్కడ ఉండేటోళ్ళం కాదు, వేరే దగ్గర ఎక్కడో సంబరాలు చేసుకునేటోళ్ళం. చూస్తే కనుక ప్రస్తుతం ఎవరైతే నియమితులయ్యారో ఆమె తాలూకా రాజకీయ ట్రాక్ ఏంటి, ఏ విషయంలో ఈరోజు ఆమెకు ఆ పదవి విషయంలో పునరాలోచించాలనేటువంటి విషయాన్ని పార్టీ అధిష్టానం తెచ్చేందుకు ఇలా అందరూ కూడా సంఘటన. ముందు అసలే నిన్న పేరు ప్రకటించిన తర్వాత ఆవిడ ఎవరో కనుక్కోవడానికే మాకు చాలా టైం పట్టింది ఫస్ట్ థింగ్. దాని తర్వాత చేస్తే ఈ మధ్య కొత్తగా జాయిన్ అయినటువంటి అది కూడా ఎలక్షన్ తర్వాత ఏదైతే స్టంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలక్షన్ తర్వాత ప్రతి పార్టీలో వచ్చి హావభావాలు చూపిస్తారు. ఏవి పడితే అవి వాళ్ళ తాలూకా మనుగడ కోసం ఏమైనా చేస్తారు. అది ఏ రకాల ప్రలోభాలకు పెట్టారో ఆ విషయం అయితే తెలియాల్సి ఉంది మాకు. తెలిసిన చోట మేము ఇంకా మరింత తీవ్రంగా దీన్ని ముందుకు తీసుకొని పోతాం. అలానే వైఆర్సీపీలో గత కొన్ని సంవత్సరాలకి కొంత పెద్ద నాయకులకి ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో వస్తే జనసేన పార్టీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఇది ఒకదాంతోనూ కాదు, దీని తర్వాత నెక్స్ట్ అనేక రకాలు వస్తాయి. ఎవరు జాయిన్ చేసుకున్నా అందరూ వైఆర్సీపీ నుంచి జాయిన్ చేయడం తప్పు అనట్లేదు మేము. కానీ చేసే ముందు అన్ని రకాలుగా వాడు కోవర్టా కాదా అన్ని రకాలు చేసుకుంటేనే, అలానే అట్ ద సేమ్ టైం కష్టపడిన వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తేనే జనసేన పార్టీ అనేది మన హెడ్ క్వార్టర్లో మరింత బలం అయ్యే ఛాన్స్ ఉంటుందని మా అందరి అభిప్రాయం. చూస్తే కనుక ప్రస్తుతం ఏఎంసీ పదవి నియామకం విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నామినేట్ పదవులు వస్తాయని ఆశకి ఎదురు చూసినటువంటి జన సైనికులు మాత్రం జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే కేంద్ర కమిటీకి తెలియజేసే విధంగా ఉత్తర ప్రత్యర్థాలు కూడా తెలియజేస్తున్నారు. జిల్లా కేంద్రంలో చేస్తున్న ఈ ప్రొటెస్ట్ వెనక మాత్రం పార్టీ కోసం రేయింబౌళ్ళు కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ఏ పార్టీ నుండో తమ తాత్కాలిక లబ్ధి కోసం వచ్చిన వారికి ఇటువంటి
ఇటువంటి ఉన్నత పదవులు అప్పచెప్పడం మాత్రం చూస్తూ ఊరుకోం. ఈ పరిణామాలన్నీ కూడా మొగ్గలోనే తుంచేయాలి. ఇటువంటి వివాదాలకు తావు లేకుండా సుపరిపాలన తొలి అడుగు సంబరాలు జరుపుకుంటున్న ఇటువంటి తరుణంలో నామినేషన్ పోర్టల్ పంపిణీలో మాత్రం పారదర్శకతతో పాటు పార్టీకి సేవలు చేసిన వారి తాలూకా సేవలు కూడా పరిణామాలు తీసుకోవాలి. ఎవరైతే ప్రస్తుతం శ్రీకాకుళం ఏఎంసీ చైర్మన్గా నియమించలేనటువంటి ఆమె నియామకం విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం పునరాలోచించుకోకపోతే ఈ ఉద్యమం మాత్రం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. ఇతర పార్టీల నుండి జనసైన్యానికి వచ్చి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని స్వాగతిస్తాం. కాకపోతే వారి సేవల వెనుక ఎటువంటి సుదీర్ఘ పోరాటం ఉంది. ఆ పోరాట ప్రతిమ మాత్రం ప్రాధాన్యత తీసుకొని ఈరోజు నామినేట్ పదవులు కేటాయించడంలో మాత్రం పార్టీ అధిష్టానం చిత్తశుద్ధిగా వ్యవహరించాలని వారందరూ సూచిస్తున్నారు. మరి వీరు చేస్తున్నటువంటి ఈ సూచనలు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తీసుకుంటుందా, వీరికి న్యాయం జరుగుతుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.